ఇవాళ హత్యాయత్నం కేసులు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు, మహిళలను దూషించిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని పరామర్శించాడు. మరి నిన్నే ఇంకొక మాజీ ఎమ్మెల్యే కోడుమూరుకు సంబంధించిన సుధాకర్ ఒక మైనర్ బాలికని 3 సంవత్సరాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి అతను కూడా ఓదార్చి మరి అతని విషయంలో కూడా అదే విధమైన ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది, బాలికకి ఏం నష్టం జరిగింది, మంచోడు కాబట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కదా. ఎందుకంటే ఈయన చెప్తున్నాను నిన్న 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు అని అంటే అతను మంచితనం తెలియట్లేదా, అతని మీద ఈ విధమైన కేసులు పెడతారా అని చెప్పని. మరి సుధాకర్ని కూడా మంచితనాన్ని చూసే ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి అటువంటి మంచాడి మీద ఏమైంది సహించూరుకోక ఈ అమ్మాయి ఇటువంటి కేసులు పెట్టుద్దా అని చెప్పని మరి అక్కడ కూడా సమర్థించే ప్రయత్నం చేస్తాడేమో తెలియదు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు చాలా మంది మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చాలా కేసులు నమోదు కావటం ఖాయం. మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్ని కొట్టేశారు అన్న ఆరోపణల మీద ధర్మాన ప్రసాదరావు మీద విచారణ జరగటం ఖాయం. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లలో అలాగే ఈరోజు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం విద్యా కానుక కొనుగోళ్లలో బొత్స సత్యనారాయణ గారు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా సీదిరి అప్పలరాజు దగ్గర నుంచి మొదలు పెడితే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా బోర్డర్ వరకు చాలామంది వైసీపీ నాయకులకు సంబంధించిన ఆక్రమణలు, అరాచకాలు, అవినీతి పుంకాలుగా రోజుకొక వార్తల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ కేసులు నమోదయ్యి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని జైలు చుట్టూ తిరిగి పరామర్శ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన ఓదార్పు యాత్ర అనుకుంటే ఖచ్చితంగా ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే పాలకుడుగా ఆయన ఉన్నాడు. ఇవాళ ఆయన ప్రభుత్వంలో మంత్రులు బాధ్యులైతే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యులే. ఇప్పుడు మనం ఇసుక అక్రమ తవ్వకాలు చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన అక్రమాలు చూస్తూ ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఫైల్స్ దగ్ధం చేసిన తీరు చూస్తూ ఉన్నాం. బ్రోవర్జెస్ కార్పొరేషను ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి రికార్డులు తారుమారు చేసిన తీరు చూస్తూ ఉన్నాం. మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి చేసిన అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో తణుకులో, విశాఖపట్నంలో, తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించిన అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఈ ఒక్కొక్క అవినీతి అంశం బయటకు వచ్చే కొంది వేల టన్నులు కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యం పట్టుబడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులే, ఆ కన్సర్న్ ప్రజాప్రతినిధులు బాధ్యులే, అధికారులు బాధ్యులే. ఈ బాధ్యులైన వీరందరి మీద కనుక కేసులు నమోదవటం మొదలైతే జైలు చుట్టూ తిరగటం కాదు, చివరికి తానున్న జైలుకి వీళ్ళందరూ పరామర్శకు రావాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావటం ఖాయం. ఇప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి దశాబ్ద కాలంగా బెయిల్ మీద ఉండి 1 నెల క్రితం వరకు ఆయన కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ హానిమూన్ పీరియడ్ కూడా ముగిసింది. ఆయన కేసుల వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు రద్దు అవటం ఖాయం. తప్పనిసరిగా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగాలి అని చెప్పని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యున్న పాత సిబిఐ, ఈడీ కేసులే ఇప్పుడు విచారణ వేగవంతం కావటం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ ఇప్పటి వరకు ఏ విధమైన తప్పుడు విధానాలను అవలంబిస్తూ వచ్చారో వాళ్ళ పాలనా హయాంలో జరిగిన అన్ని తప్పొప్పుల మీద, అన్ని అరాచకాల మీద, ఆక్రమణల మీద, అవినీతి మీద నిర్దిష్టంగా విచారణ కనుక జరిగిన పక్షంలో ఖచ్చితంగా ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డో ఒక సుధాకరో కాదు, రేపటి నుంచి పుంకాలుగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, అదే సందర్భంలో ప్రభుత్వ వనరులని ఇష్టారీతన దుర్వినియోగం చేసిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా జైలు పాలు కావటం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలలో ఇప్పటికే పల్సనై, ప్రజలలో ఇప్పటికే ఒక రకమైన ఏవగింపును ఎదుర్కొంటూ 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తన వైఖరిని, తన వైఫల్యాన్ని సమీక్షించుకోకుండా ఇప్పటికీ కూడా తన వైఫల్యం అదేదో ఒక అంటే దైవ సంకల్పంలాగా లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో మాయ చేసి మభ్యపెట్టి ఆ విజయాన్ని దక్కించున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తను సొంతంగా ఎటు రిలీజ్ అయ్యే పరిస్థితి కనపట్టాల. కానీ ప్రజలు ఒక స్పష్టతతో ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు నెగ్గిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అని చెప్పని బెదిరింపు దూరంతో సమాజంలో అస్థిరతను సృష్టించే ప్రయత్నాలు కనుక ఆయన పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా కావాల్సిన వెసులుబాటు దక్కటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.